చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను. నా సరదా తీరేంత వరకు కొంచెం ఇంకొక తిని వదులుతాను. Okay. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. సార్, ట్రంప్ గురించి మనం ఎవ్రీడే మాట్లాడుకుంటున్నాం. మొత్తానికి ట్రంప్ భారత్పై 50% సుంకాల బాధుడికైతే సిద్ధమైపోయారు. దీంతో మనకి ఇప్పుడు ఇంతకుముందు ప్రకటించినట్టు 25% ఈ రోజు నుంచే అమలు కానున్నాయి సార్. తర్వాత మరో 25% టారిఫ్ 27 నుంచి, ఈ నెల 27 నుంచి అమల్లోకి వస్తాయి అని చెప్పేసి అంటున్నారు. సో ఈ వైఖరిని మనం ఎలా చూడాలి? ఇంత భారాన్ని భారత్ ఎలా ఎదుర్కోబోతోంది? అయితే భారత్ మాత్రం ఏమాత్రం తలొగ్గట్లేదు. ఎలా చూడాలి సార్? అంటే మనం రోజు ట్రంప్ గురించి మాట్లాడలేదు. ట్రంప్ రోజు మన దేశం గురించి మాట్లాడుతున్నాడు. రోజు ట్రంప్ మన దేశం గురించి మాట్లాడుతున్నాం. మనం ఏం చేయాలి? మనం మాట్లాడకుండా ఉండలేం కదా. అందువల్ల కారణం మనం కాదు, ట్రంప్ మన దేశం గురించి మాట్లాడడం మానేస్తే మనం కూడా ట్రంప్ గురించి మాట్లాడడం మానేస్తాం. మనకు కూడా చాలా విషయాలు ఉన్నాయి, ట్రంపే లేడు కదా. సో అందువల్ల ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? రోజు మన పైన అబద్ధాలు, దాడి. మనం ఇవాళ కూడా ఈ అదనంగా 25% అంటే మొత్తం 50% టారిఫ్ ఉంటుంది. సో ఈ 50% టారిఫ్ అనేది హయ్యెస్ట్. చైనాపై ఇంత లేదు, పాకిస్తాన్పై అయితే 19%, ఇండోనేషియాపై 19%, కంబోడియాపై 19%. సో ఇలా ప్రపంచంలో అత్యధికంగా ఐ థింక్ బ్రెజిల్ పైన ఉన్నట్లుంది. సో మనపైనే అత్యధికంగా టారిఫ్ సుంకాలు విధిస్తున్నాడు. మనమేమి అమెరికాకు శత్రు దేశము కాదు, కాంపిటీటర్ కూడా కాదు, అయినా మన పైన అటాక్ చేస్తున్నాడు. ఒక ఫ్రెండ్లీ నేషన్ పైన ఈ స్థాయిలో అటాక్. కారణం ఏంటంటే మీరు రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారు. రష్యా వార్ ఆన్ ఉక్రెయిన్కు మీరు ఏదో సీక్రెట్గా ఫండింగ్ చేస్తున్నారు అన్న రీతిలో మాట్లాడుతున్నాడు. ట్రంపే కాదు, వెస్ట్రన్ మీడియా కూడా మాట్లాడుతుంది. ఇది పచ్చి అబద్ధం. ఎందుకు అబద్ధమో మీకు ఉదాహరణలతో సహా చెప్తాను. మొదటిది, అసలు రష్యా ఎనర్జీ ఆయిల్ కావచ్చు, నేచురల్ గ్యాస్ కావచ్చు, పైప్డ్ గ్యాస్ కావచ్చు, క్రూడ్ ఆయిల్ లేదా రష్యన్ రిఫైన్డ్ ఆయిల్ ప్రొడక్ట్స్ కావచ్చు, ఇవేవి నిషేధిత జాబితాలో లేవు, శాంక్షన్ జాబితాలో. చాలామంది తెలియదు ఇది. రష్యన్ ఎనర్జీ ఎక్స్పోర్ట్స్ను వర్ నాట్ బ్యాన్డ్. సో అందువల్ల మనమేమి నిషేధిత వస్తువులు కొంటలేము. ఇప్పుడు ఉదాహరణకు రష్యా నుంచి మనం ఏదైనా బ్యాన్ ప్రొడక్ట్ కొంటే మన పైన అంటే అర్థం ఉంది. అందువల్ల ఇది మొదటిది. సో ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఫుల్లీ శాంక్షన్డ్. పార్షియల్గా శాంక్షన్స్ ఉన్న తప్ప ఫుల్గా శాంక్షన్స్ లేవు. మనం ఏమీ రహస్య మార్గాల ద్వారా కొంటలేము. ఆ మాటకొస్తే మనం ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కంపెనీస్ ద్వారా కొంటున్నాం, ట్రాన్స్పరెంట్గా కొంటున్నాం. నథింగ్ హ్యాంకీ బ్యాంకీ, నథింగ్ సీక్రెట్. ఇట్ ఈస్ అన్ ఓపెన్ ట్రేడ్ బిట్వీన్ టూ సావరెన్ నేషన్స్. ఇక మీకు ఉదాహరణకు వెనిజులా నుంచి ఆయిల్ కొంటే బ్యాండ్, అమెరికా నిషేధించింది. కానీ మన ఈ రష్యన్ ఆయిల్ పైన నిషేధం లేదు, శాంక్షన్ పార్షియల్ ఫుల్ శాంక్షన్స్ లేవు. రెండవది, వాస్తవంగా 2022లో ఈ వార్ మొదలైనప్పుడు మనను రష్యా నుంచి ఆయిల్ కొనమని అడిగింది అమెరికా అండ్ వెస్ట్రన్ కంట్రీసే అడిగాయి. ఎందుకు అడిగాయంటే ఇండియా గనక రష్యన్ ఆయిల్ కొనకపోతే ఇది ప్రపంచంలో ఆయిల్ ప్రైసెస్ విపరీతంగా పెరుగుతాయి. టు స్టెబిలైజ్ ద గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ ఇండియా కొనాలి అని అమెరికానే కోరింది. అయితే ఎంత కొనాలి అంటే G7 యూరోపియన్ యూనియన్ రష్యా పైన ప్రైస్ క్యాప్ పెట్టింది. సో రష్యన్ ఆయిల్ కొనొద్దని అనలేదు, రష్యన్ ఆయిల్ని నిషేధించలేదు, రష్యన్ ఎనర్జీ ప్రొడక్ట్స్ మీద ఫుల్ శాంక్షన్స్ లేవు, కేవలం ప్రైస్ క్యాప్ పెట్టారు. అంటే మీరు ఇంత ప్రైస్ని మించి కొనకూడదు అని. అంత ప్రైస్ లోపల కొనమని కూడా చెప్పారు. మీకు 2022లో అమెరికన్ ట్రెజరీ సెక్రటరీ, 2024లో US ప్రెసిడెంట్ బైడెన్కు ఎనర్జీ అడ్వైజర్, అలాగే ఇండియన్ అంబాసిడర్ టు యునైటెడ్ స్టేట్స్ గ్రాసిటీ, వీళ్ళ ముగ్గురు స్టేట్మెంట్లు దొరుకుతాయి గూగుల్లో చూడండి. క్లియర్గా ఇండియాను అప్రిషియేట్ చేశారు. మేము కోరింది ఇండియా డెలివర్ చేసింది. ఇండియా కొనడం రష్యన్ ఆయిల్ని నిర్దేశించిన ప్రైస్ కొనడం వల్ల గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లో స్టెబిలిటీ వచ్చింది. గ్లోబల్ ఎనర్జీ మార్కెట్కు ఇండియా దోహదం చేసింది. ఇది అమెరికా నాయకులు చేసిన ప్రకటన, మనం కాదు. సో అందువల్ల రష్యన్ ఎనర్జీ ప్రొడక్ట్స్ పై నిషేధము లేదు, ఫుల్లీ శాంక్షన్డ్ ప్రొడక్ట్ కాదు, మనమేమి రహస్యంగా కొంటలేము.
మనల్ని కొనమని అమెరికానే మొదట్లో చెప్పింది, మనం కొన్నందుకు ఆహ్వానించింది. ఇప్పుడు మరి ప్రాబ్లం ఏంటి? సో ఇది ఒక్కటి క్లియర్ అర్థమవుతుంది కదా. ఇక మనమే కొంటున్నామా? ఇది నేను చాలాసార్లు గణాంకాలతో సహా చెప్పాను. మనం ఒక్కరమే కొని రష్యాకు ఉక్రెయిన్ పైన యుద్ధానికి నిధులు సమకూరుస్తుంటే మన మీద పడి ఏడిస్తే అర్థం చేసుకోవచ్చు. కానీ ఎవరు కొంటున్నారు? మీకు రష్యన్ ఎనర్జీ ప్రొడక్ట్స్లో ఉదాహరణకు మీకు ఒకటి నేచురల్ గ్యాస్, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఎల్ఎన్జి, 2 పైప్డ్ గ్యాస్, 3 క్రూడ్ ఆయిల్, 4 రిఫైన్డ్ ఆయిల్ ప్రొడక్ట్స్. మీరు ఎల్ఎన్జి తీసుకుంటే రష్యా ఎక్స్పోర్ట్ చేసేటువంటి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఎల్ఎన్జిలో 51% యూరోపియన్ యూనియన్కి, అంటే మోర్ దెన్ హాఫ్ యూరోపియన్ యూనియన్. ఇండియా కొంటున్నది కంపారిటివ్లీ చాలా తక్కువ. సో కొంటున్నది ఎవరు కొంటున్నారు? యూరోపియన్ యూనియన్ కొంటుంది. ఫ్రాన్స్, స్లోవేకియా, చెక్ రిపబ్లిక్, హంగేరీ, ఈ దేశాలు కొంటున్నాయి రష్యన్ ఎల్ఎన్జిని. సో అందువల్ల ఇక యుఎస్ రిఫైన్డ్ ఆయిల్ ప్రొడక్ట్స్ 36% తుర్కీ కొంటుంది. తుర్కీ ఇది నాటో మెంబర్ కంట్రీ, అమెరికన్ అలై, అమెరికా మిత్ర దేశం. సో మనం కొంటున్నది అసలు మనం కొంటలేం. రిఫైన్డ్ ఆయిల్ ప్రొడక్ట్స్ రష్యా నుంచి మనం కొనం. వాస్తవంగా మనం క్రూడ్ ఆయిల్ కొని మనం మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తాం. అందువల్ల మనము రిఫైన్డ్ ఆయిల్ ప్రొడక్ట్ కొనం. 36% ఆఫ్ రష్యాస్ రిఫైన్డ్ ఆయిల్ ప్రొడక్ట్ కొనేది తుర్కీయే. ఇక మీకు రష్యన్ పైప్డ్ గ్యాస్ తీసుకుందాం. రష్యన్ పైప్డ్ గ్యాస్లో 37% యూరోపియన్ యూనియన్కి పోతుంది. 37%. రష్యన్ క్రూడ్ ఆయిల్ కూడా తీసుకుందాం. రష్యన్ క్రూడ్ ఆయిల్లో నిజమే మనం సబ్స్టాన్షియల్గా కొంటున్నాం. మనం 38% కొంటున్నాం. రష్యా చేసే ముడి చమురు ఎగుమతుల్లో 37% ఇండియానే కొంటుంది, కరెక్ట్. కానీ మనకన్నా 38%, సారీ అరౌండ్ 37-38% కొంటున్నాం. మనకన్నా ఎక్కువ ఎవరు కొంటున్నారు? 47-48% చైనా కొంటుంది. మనకన్నా ఎక్కువ చైనా కొంటుంది. మీకు యూరోపియన్ యూనియన్ 6% కొంటుంది, తుర్కీ 6% కొంటుంది. అంటే యూరోపియన్ యూనియన్, తుర్కీ కలిపి ఈవెన్ క్రూడ్ ఆయిల్లో కూడా 12% వాళ్ళే కొంటున్నారు. అంటే పై ఎల్ఎన్జీలో మోర్ దెన్ హాఫ్, మీకు రిఫైన్డ్ ప్రొడక్ట్లో ఒక్క తుర్కీ అనే 36% కొంటుంది. పైప్డ్ గ్యాస్లో యూరోపియన్ యూనియన్ 37% కొంటుంది. ఈవెన్ క్రూడ్ ఆయిల్లో కూడా యూరోపియన్ యూనియన్, తుర్కీ కలిపి 12%. ఇప్పుడు చెప్పండి, మనమే కొంటున్నామా? ఈవెన్ ఎనర్జీ పక్క పెడదాం. ఈవెన్ టుడే అమెరికా ఈజ్ ట్రేడింగ్ విత్ రష్యా. అమెరికా కూడా రష్యాతో వాణిజ్యాన్ని మొత్తం ఆపలేదు. ఈవెన్ టుడే యురేనియం, కెమికల్స్, ఫెర్టిలైజర్స్ కొంటారు. నిన్న అడిగారు ట్రంప్ను ఒక విలేకరి, మీరు ఇండియా పైన ఆరోపిస్తున్నారు, మరి అమెరికా కూడా రష్యా నుంచి యురేనియం కొంటుంది కదా, మనం రష్యా నుంచి మీరు ఫెర్టిలైజర్స్ కొంటున్నారు కదా అని అడిగారు. అడిగితే ట్రంప్ ఆన్సర్ అయితే, ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్, ఐ విల్ చెక్ ఇట్, వీ విల్ గెట్ బ్యాక్ టు యూ అంటాడు. నాకేం తెలియదు దాని గురించి అంటున్నాడు. అంటే రష్యా నుంచి తమ దేశం ఏం కొంటుందో అమెరికా అధ్యక్షుడికే తెలియదట. నమ్మంటారా? తెలియకపోతే అంతకన్నా అజ్ఞానం ఇంకోటి ఉందా? ఇంకో దేశం పైన ఆరోపణ చేసే ముందు కనీసం తెలుసుకోవాలి కదా. సో మీరు అమెరికా ఎందుకు ఇంకా రష్యా నుంచి యురేనియం కొంటుంది, ఎందుకు కెమికల్స్ కొంటుంది, ఎందుకు ఫెర్టిలైజర్ కొంటుంది అని అడిగితే నాకు తెలియదు, నేను తెలుసుకుంటా, మళ్ళీ చెప్తా. అసలు ఇదేమన్నా ఇప్పించండి, నాకు అర్థం కాదు. ఒక దేశ ప్రెసిడెంట్ మాట్లాడేది. ఇప్పటికీ నేను చెప్పాను, యురేనియం హెక్సాఫ్లోరైడ్ కొంటుంది అమెరికా, ఇది అమెరికన్ న్యూక్లియర్ ఇండస్ట్రీలో వాడతారు. అలాగే పలేడియం కొంటోంది, ఇది అమెరికన్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీలో వాడతారు. ఫెర్టిలైజర్స్ కొంటోంది, ఇవన్నీ కొంటోందని ఇది నేను చెప్తున్నది కాదు, అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అధికారికంగా ఇచ్చిన డేటా. మరి ఇప్పుడు ఎవరు కొంటున్నారు? సో అందువల్ల ఇక ట్రేడ్ డెఫిసిట్, రష్యా ఇస్ ఎ వెరీ బ్యాడ్ ట్రేడింగ్ కంట్రీ, ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ ట్రేడింగ్ కంట్రీ రోజు అంటున్నాడు. పోనీ అదే కారణమా? నిజంగా ఇప్పుడు 10 అమెరికాకు ట్రేడ్ డెఫిసిట్ ఒక ఇండియాతోనే లేదు. అరౌండ్ 10 కంట్రీస్తో అమెరికాకు ట్రేడ్ డెఫిసిట్ ఉంది. మీకు అమెరికాకు ట్రేడ్ డెఫిసిట్ ఇండియాతోనే లేదు. సో ట్రేడ్ డెఫిసిట్ నియర్లీ 10 కంట్రీస్ ఉన్నాయి. అందులో మీకు చైనా ఉంది, బ్రెజిల్ ఉంది, మెక్సికో ఉంది, మీకు వియత్నాం, జపాన్, జర్మనీ, సౌత్ కొరియా, ఐర్లాండ్, ఇలాంటి అనేక దేశాలతో అమెరికాకు ట్రేడ్ డెఫిసిట్ ఉంది. ఇందులో 10th కంట్రీ ఇండియా.
మీకు ఆశ్చర్యం వేస్తుంది, ఈ 10 కంట్రీస్లో ఒక్క 2 దేశాలపైన మనకన్నా ఎక్కువ టారిఫ్ విధిస్తుంటారు. మిగతా 7 కంట్రీస్ పైన మనకన్నా తక్కువ టారిఫ్ ఉంది. అంటే మనకన్నా ఎక్కువ ట్రేడ్ డెఫిసిట్ ఉన్నా ఈ 7 కంట్రీస్ పైన మనకన్నా తక్కువ టారిఫ్ ఉంది. అందులో ఆ దేశాలు మెక్సికో, వియత్నాం, ఐర్లాండ్, జపాన్, జర్మనీ, సౌత్ కొరియా ఇలాంటి దేశాలు. మీరు ఇప్పుడు చెప్పండి, మరి ఎందుకు మరి మా ఇండియా పైన దాడి? 7 కంట్రీస్, మన పైన 9 కంట్రీస్ ఉన్నాయి అమెరికాతో ఎక్కువ ట్రేడ్ డెఫిసిట్ ఉన్నాయి. ఈ 9లో 2 కంట్రీస్లో పైన మనకన్నా ఎక్కువ టారిఫ్లు ఉన్నాయి. మిగతా 7 కంట్రీస్ పైన మనకన్నా ఎక్కువ టారిఫ్ లేవు. ఇప్పుడు ఈవెన్ ఈ అదనంగా 25% వేయడంతో బహుశా 2 కంట్రీస్ కూడా ఉండవేమో. ఎందుకంటే సో లేటెస్ట్ డేటా చూస్తే బహుశా ఇండియా ఇస్ ద మోస్ట్ టారిఫ్డ్, అంటే అత్యధికంగా టారిఫ్ లేని దేశం మనమే అయి ఉంటాం. ఎందుకంటే ఇంకా క్లారిటీ లేదు ఈ 50% ఏమేమి యాడ్ చేస్తాడో. ఎందుకంటే లోకల్ ట్యాక్సెస్ ఎక్స్ట్రా అంటాడు కదా. సో టోటల్గా ఎంఆర్పి వచ్చేవరకు ఎంత ఉంటుందో టారిఫ్లో. సో మరి ఏంటి, మీకు ఇంకొక ఎగ్జాంపుల్, ఇండియాకు మెక్సికో, భారత్తో ఇప్పుడు నేను ఇదివరకు కూడా లెక్కలు చెప్పాను. $130 బిలియన్ ట్రేడ్ బిట్వీన్ ఇండియా అండ్ యూఎస్ఏ. ఇందులో $88 బిలియన్ ఇండియా ఎక్స్పోర్ట్ చేస్తుంది, $42 బిలియన్ ఇంపోర్ట్ చేస్తుంది. అంటే ట్రేడ్ డెఫిసిట్ అమెరికాకు మనతో చేసే వాణిజ్యంలో $46 బిలియన్ ఉంది. తాజాగా రూబిక్స్ డేటా సర్వీసెస్ అనే సంస్థ, ఇట్ ఇస్ ఏ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ కంపెనీ, వాళ్ళు ఇచ్చిన డేటాలో $49.5 బిలియన్ ఉంది ట్రేడ్ డెఫిసిట్ అని చెప్పారు ఇండియా అమెరికా మధ్య. ఫైన్, ఒక $46 బిలియన్, $49.5 బిలియన్ ఇన్ ద ఇయర్ 2024 అని చెప్పారు. ఆ లెక్క తీసుకుంటే $49.5 బిలియన్ ఉన్నటువంటి దేశం పైన ఎంత టారిఫ్ విధిస్తున్నాడు? 50% విధిస్తున్నాడు. కానీ మెక్సికోతో అమెరికాకున్న ట్రేడ్ ఇస్ $176 బిలియన్. టు బీ ప్రిసైజ్ $175.9 బిలియన్. సో మరి ఇప్పుడు చెప్పండి, నియర్లీ $50 బిలియన్ ఉన్న ఇండియా పైనేమో 50% సుంకం, $176 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఉన్న మెక్సికో పైన 25% టారిఫ్. ఇది ఎక్కడ లాజిక్ చెప్పండి? సో మనకన్నా 3.5 టైమ్స్ ఎక్కువ ఉంది ట్రేడ్ డెఫిసిట్ మెక్సికోతో, కానీ మన పైన విధిస్తున్న టారిఫ్లో సగమే ఉంది. సో ఏ లాజిక్ ప్రకారం ఇండియాపై దాడి న్యాయమైంది? అబ్సల్యూట్లీ మీకు ట్రేడ్ చెప్పాను, ఎనర్జీ ట్రేడ్ చెప్పాను. ఎనర్జీ ట్రేడ్స్లో మీకు నేచురల్ గ్యాస్, పైప్డ్ గ్యాస్, రిఫైన్డ్ ప్రొడక్ట్స్, క్రూడ్ ఆయిల్ చెప్పాను. మరి వేర్ ఈజ్ ది ప్రాబ్లం? సో ఇండియా పైన ఎందుకు అటాక్ చేస్తున్నట్టు ట్రంప్? దీనికి కారణం ఏంటి? మనను టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటున్నాడా అనేది అనుమానం. ఎందుకంటే అమెరికా చెప్పిన పనులన్నీ చేస్తూ వచ్చాం, అలీన ఉద్యమాన్ని వదిలేసాం, ఇరాన్ నుంచి ఆయిల్ కొనొద్దు అని మనను శాంక్షన్ విధించారు ట్రంప్ ఫస్ట్ టర్మ్లో, మనం విన్నాం. సో విని ఇరాన్ ఆ దశలో ట్రంప్ ఫస్ట్ టర్మ్లో మన టోటల్ ఆయిల్ ఇంపోర్ట్స్లో 10% ఇరాన్ నుంచి ఉండేవి. అన్యాయంగా మన ప్రభుత్వం ట్రంప్ బెదిరింపులకు లొంగి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ రోజుల్లో దాన్ని జీరోకి తీసుకొచ్చుకున్నాం. వాస్తవంగా అది రూపీస్లో ట్రేడ్, ఇండియాకు లాభం, అది చీప్. ఎందుకంటే మనకు దగ్గరగా ఇరాన్ వాడుకు చాలా చౌకగా అమ్ముతున్నాడు ఆయన అప్పుడు. ఎందుకంటే అమెరికన్ శాంక్షన్స్ వల్ల రష్యా లాంటి బలమైన దేశం కూడా కాదు కనుక చాలా చౌకగా నెగ్లిజిబుల్ ప్రైస్కి అమ్ముతున్నాడు. ఇలా చైనా లాభపడుతుంది. ఇరాన్ అమ్మే ఆయిల్లో 90% చైనానే కొంటుంది. కానీ ట్రంప్ బెదిరిస్తే మన ప్రభుత్వం తల వంచి జీరోకి తెచ్చుకుంది. సో ట్రంప్కి ఏమనిపించింది? ఆ రోజు వినలేదా? ఇప్పుడు వినడా? ఒకసారి కొడితే విన్నప్పుడు ఇంకోసారి కూడా కొడతాడు, కొట్టకుండా ఉంటాడు. ఒక్కసారి కొట్టినప్పుడు సవాలే లేదు అన్నాడు, అంత తగ్గేదే లేదని ఆటోమేటిక్గా తగ్గుతాడు. సో ఇదే ఇప్పుడు మనం చేసిన పొరపాటు. ఇది ఒక్క ఉదాహరణ కాదు, నేను చాలా ఉదాహరణ చెప్తాను. చబహార్ పోర్ట్ ఇరాన్లో మనం అందులో భాగస్వామి. ఇది వెరీ వెరీ స్ట్రాటజిక్ పోర్ట్ ఫర్ అస్. ఎందుకంటే ఆ పోర్ట్ ద్వారా సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజియా, కజకిస్తాన్, తజకిస్తాన్ అని ఇవన్నీ మాజీ సోవియట్ రిపబ్లిక్స్. హిస్టారికల్గా సోవియట్ యూనియన్ కాలం నుంచి ఈ దేశాలతో మనకు మంచి ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉన్నాయి. ఈ దేశాలన్నీ ఎనర్జీ రిచ్ దేశాలు. సో చబహార్ పోర్ట్ ఈజ్ సో ఇంపార్టెంట్ ఫర్ అస్. అందులో మనము భాగస్వామి. ట్రంప్ బెదిరిస్తే దాంట్లో మన ఇన్వెస్ట్మెంట్ తగ్గించేసుకున్నాం. ఆ ప్లేస్లో చైనా వాడు ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ మనం మళ్ళీ ఎంటర్ అవుతున్నాం. సో ఇది రెండో ఉదాహరణ.
మూడో ఉదాహరణ గాజాలో ఇజ్రాయెల్ మానవ మారణ హోమం జరుపుతుంటే అమెరికా యునైటెడ్ నేషన్స్లో ఒక రెజల్యూషన్, గాజాలో సీజ్ ఫైర్ కాల్పుల విరమణ చేయండి, చిన్నారుల ఆకలి చావులు అన్యాయము అని ఒక తీర్మానం పెడితే ఆశ్చర్యం వేస్తుంది. 149 కంట్రీస్ ఈ తీర్మానానికి అనుకూలంగా ఇజ్రాయెల్ ఖండిస్తూ గాజాపై దాడిని ఆపండి అని చెప్తే భారతదేశం ల్యాండ్ ఆఫ్ బుద్ధ, మోడీ భాషలో చెప్పాలంటే మనం దాన్ని సమర్థించలే. ఆ తీర్మానాన్ని అబ్స్టైన్ అయ్యాం. ఎవరి కోసం? అమెరికా కోసం, ఇజ్రాయెల్ కోసం. ఇక్కడ ఆ తీర్మానాన్ని వ్యతిరేకించిన రెండు దేశాలు అమెరికా అండ్ ఇజ్రాయెల్. 12 కంట్రీస్ అబ్స్టైన్ అయ్యాయి, అందులో ఇండియా ఒకటి. ఆ 12 కంట్రీస్ అన్నీ అమెరికా మిత్ర దేశాలే. సో అమెరికా అడిగితే 149 కంట్రీస్ వ్యతిరేకించాయి, సపోర్ట్ చేస్తాయి, ఇజ్రాయెల్ వ్యతిరేకించాయి, కానీ ఇండియా లేదు అందులో. సో ఇది ఒక మూడో ఉదాహరణ మీకు. సో ఇంత క్లియర్గా ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ వైపు ఇంత ట్రంప్ చూపెడుతున్న ఇండియా రియాక్ట్ కావాల్సిన స్థాయిలో రియాక్ట్ కావడం లేదు. ఈవెన్ టుడే మీరు చూడండి పేపర్లో రియాక్ట్ అయింది ఎవరు? ప్రైమ్ మినిస్టర్ కాదు, ఫారిన్ మినిస్టర్ కాదు, రియాక్ట్ అయింది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ స్పోక్స్ పర్సన్. అటువైపు ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ మాట్లాడితే సమౌజ్జీలు ఉంటారు కదా, ఇది సమౌజ్జీలు మాట్లాడాలి కదా. సో మీకు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ స్పోక్స్ పర్సన్ రిప్లై ఇస్తున్నాడు. సో ట్రంప్ ఏమర్థం చేసుకుంటాడు? మరి వేరే దేశాలు అట్లా చేస్తున్నాయా? బ్రెజిల్ ప్రెసిడెంట్ లులా నో థ్యాంక్స్ అన్నాడు. నో థ్యాంక్స్, వరల్డ్ డజంట్ నీడ్ అన్ ఎంపరర్. ప్రపంచానికి చక్రవర్తి అవసరం లేదు, అసలు నీతో చర్చలే జరప. నో థ్యాంక్స్, ఐ విల్ నాట్ టాక్ టు ట్రంప్ బికాజ్ ట్రంప్ విల్ నాట్ టాక్ ఆన్ ట్రేడ్ అన్నాడు. కావాలంటే ట్రంప్తో క్లైమేట్ చేంజ్ పై మాట్లాడుతా అన్నాడు. కెనడా ప్రైమ్ మినిస్టర్ ఇట్ ఈస్ డిసప్పాయింటింగ్ అన్నాడు. కెనడా ఏమైనా మనకన్నా బలమైన దేశమా? కెనడా అమెరికా లేని కెనడా బతకదు. ఎందుకంటే కెనడా అమెరికన్ ఎకానమీ అంత ఇంటర్లింక్డ్, సెక్యూరిటీ కూడా కెనడా అమెరికా పైన ఆధారపడుతుంది. జపాన్ ప్రైమ్ మినిస్టర్ వీ విల్ డూ ఎవ్రీథింగ్ పాసిబుల్ అన్నాడు. అసలు జపాన్కు సొంత భద్రతే లేదు, ఎంటైర్లీ అమెరికాకు అవుట్సోర్స్ చేసింది, సొంత ఆర్మీ కూడా సరిగా ఉండదు. స్విట్జర్లాండ్ ప్రైమ్ మినిస్టర్ అమెరికాకు పోతే అపాయింట్మెంట్ ఇవ్వలేదు ట్రంప్. అయినా ఏమన్నా స్విట్జర్లాండ్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ అబ్సర్డ్ అన్నది. సో ట్రంప్ చేస్తున్న అబ్సర్డ్. మెక్సికో 86% ఆఫ్ మెక్సికన్ ఎక్స్పోర్ట్స్ ఆర్ టు అమెరికా. అంత వల్నరబుల్ అమెరికా. మెక్సికన్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పటికీ కూడా సవాలే లేదు డీల్కి అంటున్నాడు, నథింగ్ అంటున్నాడు. ట్రేడ్ డివిజన్ మనకన్నా 3.5 times ఉన్నాయి. నేనేం చైనా గురించి కోట్ చేయడం లేదు, ఐఎమ్ కోటింగ్ ఆల్ దీస్ కంట్రీస్ విచ్ ఆర్ ఎసెన్షియల్లీ అమెరికా పైన ఆధారపడే దేశాలు. కానీ వై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈజ్ నాట్ స్పీకింగ్? డిప్లొమసీ అందామా, ట్రంప్లొమసీ అందామా? ఎందుకు మనం వెనకాడుతున్నారు? మరి ఇది ట్రంప్కి ఏ రకమైన మెసేజ్ పోతుంది? మహాభారత నీతి కదా సమౌజ్జీలను ఎంచుకోవాలని. శ్రీకృష్ణ పరమాత్మ దుర్యోధను అడుగుతాడు, నువ్వు ఎవరిని ఎంచుకో పాండవులు అంటే నేను భీముని ఎంచుకుంటా అన్నాడు కదా. మరి ఈ మహాభారత సాంస్కృతిక వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న భారతదేశం ఎందుకు సమౌజ్జీల్లో రెస్పాండ్ కారు ట్రంప్కు? మిస్టర్ ట్రంప్, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అని ఎందుకు మోడీ అన్నాడు? మోడీ ఎందుకు మౌనం? ఎవరికి అర్థం కాని అంశం. మరి ఏమి జరుగుతున్నది? ఇప్పటి వరకు నరేంద్ర మోడీ ట్రంప్ ఇంత పెద్ద ఎత్తున టారిఫ్లో దాడి చేస్తుంటే మీరు పేపర్లు ఎక్కడన్నా చూశారా? ఒక బయట చూపెట్టండి మోడీ రియాక్ట్ అయింది. కేవలం మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ స్పోక్స్ పర్సన్ రియాక్ట్ అవుతాడు. దీనికి వాదన ఏంటంటే మేము చేతులతో చూపెడతాం, మేము మాటలతో కాదు, చేతులతో ఏం చూపెట్టారో అది కూడా చెప్తాను. సో ట్రంప్ టారిఫ్లను బెదిరిస్తే మనం ఏం చేశాం? ముందే టారిఫ్లు తగ్గించేశాం. అంటే డీల్ కుదరక ముందే తగ్గించాం. నరేంద్ర మోడీ అమెరికాకు పోవటానికి ముందు యూనియన్ బడ్జెట్ February 1 నాడు ఎలక్ట్రిక్ హై ఎండ్ వెహికల్ టెస్లా, హార్లీ డేవిడ్సన్ అండ్ ట్రంప్కు ఫేవరైట్ వెహికల్ అది హార్లీ డేవిడ్సన్. ఫస్ట్ టర్మ్లో రోజు అదే మాట్లాడేవాడు, హార్లీ డేవిడ్సన్ పైన సుంకాలు వేస్తాడు. వాటిపైన సుంకాలను గణనీయంగా తగ్గించారు. ఇప్పటికీ బాగా ఉన్నాయి, నేను కాదన్నాను, గణనీయంగా తగ్గించారు. అప్పటిదాకా టెస్లాకి ఏంటి కండిషను? మీరు మేక్ ఇన్ ఇండియాలో ఉత్పత్తి చేస్తేనే టెస్లా అమ్ముకోవచ్చు, ఇది కండిషన్ నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఎప్పటి వరకు ట్రంప్ కలవడానికి మోడీ వెళ్ళి మస్క్ను కలిసేంత వరకు. ఇలాన్ మస్క్ కలిశారు, ట్రంప్ను కలిశారు. ఏమైంది ఇప్పుడు? టెస్లా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది ఇండియాలో, చైనాలో తయారు చేసి ఇండియాలో అమ్ముతున్నారు.
మేడ్ ఇన్ చైనా టెస్లా కార్లను భారతదేశంలో మోడీ ప్రభుత్వం అనుమతించింది. ఇది అన్యాయం కాదా? మేడ్ ఇన్ చైనా అంటే చైనాలో ఇప్పుడు మనం ఇక్కడ టెస్లా కొంటే చైనాలో ఉద్యోగాలు పెరుగుతాయి. అసలు ఇది అంగీకరిద్దాం మనం. వేర్ ఈజ్ మేక్ ఇన్ ఇండియా? ఎందుకు మస్క్ కన్సెషన్ ఇచ్చారు? ఇలా బాంబేలో షోరూమ్ పెట్టాడు, ఢిల్లీలో పెడతానంటున్నాడు. మీరు ఎందుకు ఎలా చేస్తున్నారు? అది కూడా చైనాలో తయారైన కార్లను. చైనా అంటే మనం వ్యతిరేకించాలి కదా. చైనాలో తయారైన కార్లను ఇండియాలో అమ్ముకుంటారంటే టారిఫ్లు కూడా తగ్గించి అమ్ముకోనిస్తున్నాం. స్టార్లింక్ సేవలు నిన్నటిదాకా మనం అనుమానాలు వ్యక్తం చేశాం, ఇప్పుడు స్టార్లింక్ సేవలకు అనుమతించాం. ఇలా అడుగడుగున అమెరికా కోరింది, అమెరికా చెప్పింది, మనం వింటూ వచ్చాం. అలీన విధానాన్ని నాన్ అలైన్డ్ ఫారెన్ పాలసీ వదిలేశాం. ఇలా దానికి ప్రతిఫలం ట్రంప్ ఇస్తున్నాడు. ఇన్నావు కదా, మళ్ళీ ఇంకా ఇనో అంటున్నాడు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, ట్రంప్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్, ఈజ్ ఎ ట్రాన్సాక్షనల్ లీడర్. బిజినెస్ మ్యాన్ అండర్స్టాండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ పవర్, అండర్స్టాండ్ ద లాంగ్వేజ్ ఆఫ్ పవర్, లాంగ్వేజ్ ఆఫ్ ద స్ట్రెంగ్త్. ఇవాళ భారతదేశం స్ట్రాంగ్గా రియాక్ట్ కానంత కాలం ట్రంప్ దాడి పెరుగుతూనే ఉంటుంది. ట్రంప్ దానికి సొల్యూషన్ ఇండియా షుడ్ రెస్పాండ్ ఇన్ స్ట్రాంగ్ వర్డ్స్ అండ్ స్ట్రాంగ్ డీడ్స్ ఆల్సో.